హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈ సీజన్ ఐపీఎల్ టేబుల్ టాపర్ రాజస్థాన్ రాయల్స్ను సొంత గడ్డపై ఢీకొట్టేందుకు సన్ రైజర్స్ హైదరాబాద్ సన్నద్ధమైంది. గురువారం ఈ రెండు జట్ల మధ్య ఉప్పల్ స్టేడియం వేదికగా హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. గత రెండు మ్యాచ్ల్లో ఓటమి చవిచూసిన ఎస్ఆర్హెచ్ వరుస విజయాలతో జోష్లో ఉన్న రాజస్థాన్ రాయల్స్కు బ్రేకులు వేసి తిరిగి గెలుపు బాట పట్టాలని వ్యూహాలు పన్నుతోంది. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న గత రెండు మ్యాచ్ల్లోనూ ఛేదనలో విఫలమైన ఎస్ఆర్హెచ్ ఆ లోపాన్ని అధిగమించేందుకు కసరత్తు చేస్తుంది. మరోవైపు బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ బలంగా ఉన్న రాజస్థాన్ మ్యాచ్లో రిజర్వ్ బెంచ్ను పరీక్షించుకునేందుకు ఆలోచనలో ఉన్నట్లు కోచ్ కుమార సంగక్కర తెలిపారు. ఇక పిచ్ ఛేదన జట్టుకు అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. ఇక ప్యాట్ కమిన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ అయినప్పటి నుంచి ఆ జట్టు అద్భుతమైన విజయాలను సాధిస్తుంది. అయితే గత రెండు గేముల్లో ఓడిపోయి ప్లే ఆఫ్ అవకాశాలను కాస్త కష్టం చేసుకున్నప్పటికీ ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్ల్లో 5 గెలిచి 10 పాయింట్లతో ఐపీఎల్ టేబుల్లో 5వ స్థానంలో కొనసాగుతుంది. ఇక రాజస్థాన్ రాయల్స్ ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్ల్లో సంజు సేన 8 గెలిచి 1 మాత్రమే ఓడి అగ్రస్థానంలో కొనసాగుతుంది. భీకరమైన ఫామ్లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ను ఓడించడానికి ప్యాట్ కమిన్స్ సేనకు కొంచెం కష్టమే అని చెప్పాలి. ఇక గతంతో పోలిస్తే ఈసారి ఆరెంజ్ ఆర్మీకి ఫ్యాన్ బేస్ పెరిగింది. అందుకు ప్రధాన కారణం ఆ టీం సృష్టిస్తున్న రికార్డులే. ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా సన్ రైజర్స్ హైదరాబాద్ చరిత్ర సృష్టించింది. తన రికార్డులను తానే కొల్లగొడుతూ దూసుకుపోతుంది. ముఖ్యంగా ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్తో పాటు మిడిల్ ఆర్డర్లో క్లాసెన్ కూడా చెలరేగి ఆడుతుండడంతో సన్ రైజర్స్ భారీ స్కోర్ సాధిస్తుంది. హైదరాబాద్కు ఫ్యాన్స్ బేస్ పెరగడంలో దీనిని క్యాచ్ చేసుకునే పనిలో పడ్డాయి కొన్ని కంపెనీలు. ఇందులో భాగంగానే జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ను పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొంటూ సందడి చేస్తున్నాడు.